జ్యోతిష్యము అందరికి కూడా నేర్చుకోవాలనే ఆసక్తి అయితే అందరికీ ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష్యం అనేది మన భవిష్యత్తుని అనేది తెలుపుతూ ఉంటుంది. మనము భవిష్యత్తులో రాబోయే కష్టాలను మనం ముందుగానే తెలుసుకొని దానికి పరిహారాలు చేసుకొని మన భవిష్యత్తుని ఇంకా బాగా మార్చుకునే అవకాశం అయితే జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకి ఆ భగవంతుడు మనకి ప్రసాదించాడు అనమాట. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది వేదానికి చక్షు లాంటిది. ఎందుకు చక్షు అని చెప్పానంటే చక్షు ద్వారానే మనం ప్రపంచాన్ని చూడగలుగుతాం. అయితే ఈ ప్రపంచాన్ని చూడగలిగేటట్టుగా మనం చేసేది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం. మనకి దీంట్లో జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న అద్భుతం ఏంటంటే మనం అన్ని విషయాలని కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక జ్యోతిష్ శాస్త్రం ద్వారానే మనం ప్రపంచాన్ని బాగా చూడగలుగుతాము. మన జీవితాన్ని కూడా మనం మంచిగా మలుచుకునే అవకాశం కూడా మనకి జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకు లభిస్తుంది అనమాట. కానీ దీన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం అనేది మనం చేయకూడదు. జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకు సంపాదించాలనే ఉద్దేశం కన్నా కూడా వేరే వాళ్ళకు మేలు చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా ఉండాలి మనకి. కాబట్టి మీకు సశాస్త్రీయంగా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే చేయబోయే ఈ కోర్సును మీరు జాయిన్ కండి. తప్పకుండా శాస్త్రీయంగా జ్యోతిష విద్యను మీకు నేర్పించడం జరుగుతుంది. ఈ క్లాస్ తర్వాత తప్పకుండా మీరు చాలా చక్కగా ఫలితాలు చెప్పగలుగుతూ ఉంటారు. తర్వాత మీ యొక్క దైవికమైన సాధన కూడా మీరు పెంచుకోవాలి. ఎందుకంటే ఇది దైవ సంబంధమైన విద్య కాబట్టి, దైవికమైన విద్య కాబట్టి దీంట్లో దైవ సాధన అనేది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనము చెప్పే విషయాన్ని భగవంతుడు కాదు కాబట్టి మనకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉండాలి ఈ విద్య రావాలంటే. కాబట్టి ఈ రెండు విషయాలని కోరిలేట్ చేసుకుంటూ ఇది ఎలాంటి సాధన మీరు చేసుకోవాలి, ఎలాంటి సాధన చేస్తే మీకు మంచి జ్యోతిష విద్య లభిస్తుంది, అంతేకాకుండా గ్రహాల గురించి మన జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి కూడా మీకు డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు చక్కటి జ్యోతిష్యులుగా మీరు తయారు చేసే బాధ్యత మాది. నమస్కారం.